తెలంగాణ వచ్చినప్పటి నుంచి దాదాపు 16 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి దాదాపు 12 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న 2014 నుంచి 2025 వరకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి స్పోర్ట్స్ పాలసీ వస్తుందేమో ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు కానివ్వండి, స్పోర్ట్స్ అభిమానులకు కానివ్వండి. ఎందుకంటే ఎంతోమంది క్రీడాభిమానులు తెలంగాణలో ఉన్నారు. గతంలో ఇదే ఫుట్బాల్లో దాదాపు 6 ఛాంపియన్స్ కొట్టిన వాళ్ళు కూడా తెలంగాణలో ఉన్నారు. అటువంటి ఎంతో మందికి కూడా పాలసీ వస్తే పాలసీ ద్వారా ఏదో మేలు జరుగుతుందన్న ఆలోచనతోనే ఈరోజు ఆ పాలసీ ఎప్పుడు వస్తుందా అని చూస్తే దాదాపు 12 ఏళ్ల తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలసీ మీద ప్రత్యేక దృష్టి పెట్టిండ్రు. అదేవిధంగా వాకిటి శ్రీహరి గారు మంత్రివర్గంలోకి వచ్చిన వెంటనే ఈరోజు పాలసీని ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం. పాలసీలో తెలంగాణలో విద్యార్థులకు సంబంధించినటువంటి అంటే స్పోర్ట్స్కి సంబంధించిన ప్రతి అంశాన్ని దానిలో క్రోడీకరించడం, దాంతోపాటు రాబోయే రోజుల్లో ఎటువంటి వెసులుబాటు కావాలన్నా చేర్చుకునే విధంగా స్పెషల్ జీవోలకు కూడా అనువుగా ఉండే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి అన్ని ఆంక్షలతో కూడినటువంటి రోజు పాలసీని తీసుకురావడం జరిగింది. విద్యార్థులకు రేపటి నాడు మొన్నటి వరకు మీరు చూసిండ్రు, దీప్తి పారా ఒలింపిక్స్లో వచ్చినప్పుడు 2 లక్షల కంటే ఎక్కువ ఇవ్వడానికి జీవోలో లేదు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినాం. తెలంగాణలో ఈరోజు పారా ఒలింపిక్స్ ఒక అమ్మాయి బ్రాంజ్ కొట్టుకొచ్చింది. ఆ అమ్మాయికి మనం ఏదైనా సాయం చేయాలి అని అడిగినప్పుడు అరే మనం జీవో ప్రకారం 2 లక్షల కంటే ఎందుకు ఎక్కువ వేయలేకపోతున్నాం అని ఆయన చాలా బాధపడ్డారు. తప్పకుండా ఈరోజు మనం అమ్మాయికి ఒక ఇల్లు ఇద్దాం, అదేవిధంగా ₹1 కోటి నగదు కూడా అమ్మాయికి కేటాయించాలని ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది, తీసుకుందాం. కానీ ఇప్పుడు పాలసీ వచ్చింది. పాలసీలో ఒకవేళ ఒలింపిక్స్లో ఈరోజు గోల్డ్ కొడితే 6 crores ఇస్తామని చెప్పడం జరిగింది, సిల్వర్లో 4 crores, అదే బ్రాంజ్ కొడితే 2.5 crores డైరెక్ట్ అమ్మాయి ఇంటికి చేరే విధంగా వీటన్నింటి విధంగా ఈరోజు పాలసీలో రూపుదిద్దుకున్నది. రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమానికైనా కానీ వారికి ఎటువంటి అంటే వారు వేరే విదేశాలకు పోవాలనుకున్నా వాళ్ళకి స్పోర్ట్స్కి సంబంధించిన పెన్షన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించిన పాలసీలో వాళ్ళ క్రైటీరియాని బట్టి వాళ్ళకి సంబంధించిన అన్ని వాటి క్రైటీరియా మీద ఈరోజు జీవోస్ అన్ని కూడా రిలీజ్ కాబోతున్నాయి. బట్ 10 ఏళ్ల నుంచి ఎంతోమంది మంత్రులు మారిండ్రు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. కేటీఆర్ కానీ లేకపోతే అప్పుడు ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ కానీ విదేశాలకు పోయి పాలసీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి వచ్చిండు, కానీ ఎన్నో విదేశాల ట్రిప్పులు పోయి వచ్చిందే తప్ప పాలసీ మాత్రం ముందుకు కదలే. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీని మీద స్వయంగా ఆయనకు స్పోర్ట్స్ మీద అభిమానం, స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఈరోజు పాలసీ ముందుకు రావడం జరిగింది. వాకిటి శ్రీహరి గారు కాలు పెట్టిన క్షణంలోనే మొట్టమొదటి క్యాబినెట్ లోనే ఈరోజు మనం పాలసీని తీసుకొచ్చినందుకు వాకిటి శ్రీహరి గారు క్రీడా శాఖ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. దీన్ని మొదటి నుంచి ముందుండి నడిపించిన పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది తెలంగాణలో ఉండే ప్రతి ఒక్క క్రీడాకారుని ఆశ ఆకాంక్ష కూడా మీ అందరికీ తెలియజేస్తూ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఈరోజు గర్వపడుతున్నాను. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.